అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనపై గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనపై గొర్రెపిల్లను చూస్తుందని చెప్పాను. అలాగే వారు ఇద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠములు కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచింది. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించటకు తన చెయ్యి సాపి కత్తి పట్టుకున్న యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాముని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువాను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకును, అతడు ఏమీయూ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక నీవు దేవునికి భయపడవాలని ఇందువల్ల నాకు కనబడుతున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొగలో కొమ్ములు తగులుకొని ఉన్న